అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకై ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఫారెస్ట్ డివిజన్ రేంజ్ అధికారి శ్రీనివాస్ నాయక్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవికి నిప్పు పెట్టడం వల్ల చెట్లు దహనమై పర్యావరణం దెబ్బతింటుందని, అడవిలో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. అడవిలో అగ్ని ప్రమాద నివారణకై విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ గీత, బీట్ ఆఫీసర్ లక్ష్మణ్, రాణి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మజ, ఉమారాణి, సంగీత, ఉమామహేశ్వరి, ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ అనేది సమ్మర్ సీజన్ అమ్మ. సమ్మర్ సీజన్ కాబట్టి ఏమవుతుందంటే మన ఈ చెట్లకు ఉండేటువంటి ఆకులు కానీ ఇవన్నీ ఎండిపోతుంటాయి. మన విలేజ్ పక్కన ఏమైతుంది, ఫారెస్ట్ ఉన్నది. ఈ రోడ్ హైవే పక్క వెళ్ళేదంటే బండి మీద వెళ్ళే వాళ్ళు కానీ, నార్మల్ ఫార్మర్స్ కానీ ఏం చేస్తారంటే బీడీ తాగడం కానీ, నార్మల్ కొందరంటే ఊరికే టైంపాస్కైనా నిప్పు పెట్టడం కానీ, ఇంకో రకంగా ఇంకా వేరే రకాలుగా కూడా ఏమవుతుందంటే నిప్పు పెట్టడం జరుగుతుంది. ఇలా నిప్పు పెట్టడం ఏమవుతుందంటే ఈ నిప్పు అంతా ఏమైందంటే అడవి లోపలికి వెళ్ళిపోతాయి. అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి, ఎన్నో రకాల ఎనిమల్స్, జంతువులు కానీ రకరకాలటువంటి బయోడైవర్సిటీ కంప్లీట్గా అడవిలోనే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఈ ఫైర్ అనేటువంటి లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఆ మొత్తం అనేటువంటి డ్యామేజ్ అయిపోతుంది. అడవులు అనేటువంటి నాశనం అయి మానవాళికి ఇబ్బంది కలుగుతుంటాయి. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఈ మంటలు అనేటువంటి ఎలా వ్యాపిస్తాయి, వ్యాపించినప్పుడు దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేటువంటి దాని గురించి మేము అవగాహన కల్పిస్తూ ఈ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి మేము తిరగడం జరుగుతుంది. మీకే ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే పిల్లలు ఒక్కొక్కరు మీ పిల్లలు మీ కనుక నేటి బాలలే రేపటి పౌరులు అవునా కదా. కాబట్టి మీరు ఒక్కొక్కరు 10 మందికి అవేర్నెస్ కలిగిస్తారు, 10 మందికి చెప్పగలుగుతారు. మీ ఇంట్లో కానీ బయట కానీ ప్రతి మందికి, చాలామందికి అవేర్నెస్ కలిగిస్తే మనం అడవులను కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా ఈ యొక్క అడవిలో కనుక నిప్పు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు మీరు? చూస్తూ ఊరుకోకుండా పక్కనే ఉండేటువంటి సరౌండింగ్ ఉండేటువంటి పీపుల్స్ వాళ్ళని తీసుకెళ్ళి ఈ ఆకుల ద్వారా దాన్ని ఆర్పేయడానికి ప్రయత్నం చేయాలి ఇమీడియట్లీ. లేదంటే మనం ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేయాలి, లేదంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసినా కానీ మేము రావడం జరుగుతుంది, ఆర్పేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు, అంటే మీ స్టూడెంట్స్ కాకుండా ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి మేము ఈ వచ్చే సమ్మర్ సీజన్ మొత్తంగా దాదాపుగా 3-4 నెలల పాటు మేము శ్రమిస్తేనే ఈ అడవులను మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ మన స్కూల్ పిల్లల తరఫున కానీ, మన టీచర్స్ తరఫున కానీ మా యొక్క డిపార్ట్మెంట్కు మీరు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ అంటారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. అయితే ఫారెస్ట్ మనకు అన్నిటికీ మూలం ఏంటిది? ఆక్సిజన్కి ముఖ్య కారణము చెట్లు లేకపోతే మనకు వర్షాలు కానీ, తర్వాత ఎండలు ఎక్కువైతాయి, వర్షాలు తగ్గుతాయి. అంతేకాకుండా సీజనల్గా వచ్చే ఇవన్నీ ఇన్ టైంలో రాకపోతే సీజనల్గా వచ్చే రకరకాల వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఫస్ట్ మనం వాటిని కాపాడుకోవాలి. అడవులను కాపాడుకోవాలంటే అడవులను అగ్నిబారి నుండి రక్షించుకోవాలి. కాబట్టి ఈరోజు మొదట మేము ఫస్ట్ సమ్మర్ సీజన్ వింటర్ అయిపోగానే, వింటర్లో ఏమవుతుంది, ఆకులన్నీ రాలిపోయి నెక్స్ట్ ఎండడం స్టార్ట్ అవుతాయి. అంతే అగ్ని ప్రమాదాలు స్టార్ట్ అవుతుంటాయి. ముఖ్యంగా రామాయంపేట రేంజ్ పరిధిలోని అక్కన్నపేట సెక్షన్లో ఏంటంటే రోడ్ సైడ్ అటు ఇటు వెళ్ళే వాహనదారులు ఉంటారు కదా, వాళ్ళు బీడీలు, సిగరెట్లు అవన్నీ తాగి సడన్గా అనుకోకుండా వేసి వెళ్తే ఏమవుతుంది, అగ్గి మొత్తము స్టార్ట్ అయ్యి అడవిలోకి ప్రాకపోతుంది. కాబట్టి వాటి నుండి అడవులను రక్షించుకోవడం మన అందరి బాధ్యత. ముఖ్యంగా పిల్లలు నేటి పిల్లలే రేపటి పౌరులను అందరు అంటారు. కాబట్టి మేము ఈ స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అక్కన్నపేట హై స్కూల్లో మేడం వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి అటవీ శాఖ తరఫున, రామాయంపేట రేంజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. థ్యాంక్ యూ. అటవీ శాఖ నుండి విచ్చేసిన అధికారులకు మరియు పాఠశాల సిబ్బందికి, విద్యార్థినులకు ఉదయకాల శుభాకాంక్షలు.
ఈరోజు మనం ఒక చెట్టు పెట్టాలి అంటే ఒక చిన్న మొక్క పెరిగి పెద్ద కావడానికి దాదాపు 20-25 సంవత్సరాలు పడుతుంది. కానీ అనుకోకుండా వచ్చిన నిప్పు రవ్వల వల్ల అది పూర్తిగా కాలిపోతుంది. ఒక చెట్టు పెంచడం ఎంత కష్టం అన్నది మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనం స్కూల్లో రకరకాల చెట్లు పెడుతూ ఉంటాం. అందులో చాలా వరకు మనం కోల్పోతున్నాం, కొన్ని మాత్రమే మనకు దక్కుతున్నాయి. కానీ ఈ అనుకోకుండా జరిగే ఈ అగ్ని ప్రమాదం వల్ల అడవి దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా పిల్లలందరికీ వివరించిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. ప్రతి పిల్లలు కూడా మీరు ఈరోజు ఉన్నదాన్ని ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన కల్పించండి. అప్పుడే మనం అడవులను పరిరక్షించుకోగలం. అదే రకంగా అటవిక జంతువులను కూడా మనం కాపాడుకోగలం. ఇందాక సార్ అన్నట్టు జీవ వైవిధ్యం అన్నది అడవుల్లోనే ఉంటుంది. ప్రతి జీవి అడవుల్లోనే స్వేచ్ఛగా జీవిస్తుంది. అడవులే కనుక లేకపోతే ఆ జంతువులన్నీ మన ఊళ్ళ మీద పడి అది మనకి ఇబ్బందికరమైన విషయమే. అందుకని అడవులను కాపాడుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని అందిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.